అంటే ధరలమంట ఖాయమా? ముందుంది ధరలమంట అని ఫిక్స్ అవ్వచ్చా? 100%. ఇప్పుడు ఎలక్షన్స్ అయింది, పెంచలేదు. రిజల్ట్స్ వచ్చినాయి, పెంచలేదు. సో ఇప్పుడు ఇంకా క్రూడ్ గనక మళ్ళీ 126, రీసెంట్ హై 126, ఆ అవును. పైన ఆల్ టైమ్ హై 146. ఓకే. అంటే ఈ కనుక వారు గనక ఎస్కలేషన్ అవుతే ఉమ్, ఇది రావచ్చు అనే ఉద్దేశం. ఉమ్, అంటే మన కోవిడ్ వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు కోవిడ్ లో మనం సేఫ్ అయింది కాకుండా వేరే కంట్రీస్ ని మనం సపోర్ట్ చేసాం. అది ఉమ్, మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత కోవిడ్ లాంటి వైరస్లు చాలా వచ్చినాయి. చిన్న చిన్న వైరస్ పేర్లు చెప్పారు. ఇప్పటికి కూడా కొత్త వైరస్ ఏదో అంటున్నారు. అది పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. ఓకే. కానీ మనకి ఎస్పీఆర్ రిపోర్ట్, స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ లేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నాం. అది మరి ఆ స్ట్రాటజిక్ రిపోర్ట్ పెంచితే ఇప్పుడు జపాన్ కి కానీ 6 months ఉంటది, చైనాకి 11 months ఉంటది. మరి వాళ్ళందరూ ముందు చూపు ఉండబట్టే కదా ఇప్పుడు ఇప్పటికైనా మన క్రూడ్ నుంచి బయటికి రావాలి, పెట్రోల్ ఫసల్ ఫ్యూయల్ నుంచి బయటికి రావాలనుకున్నాం. ఈవీస్ కి ప్రమోట్ చేస్తున్నాం, ఈవీ రావాలనుకుంటున్నాం. మీరు ట్యాక్స్ హోప్స్ ఇవ్వండి, ఎక్కువ ప్రమోషన్ దానికి చేయండి, ఈవీకి రండి. ఓకే. ఎందుకంటే ఇంతకాలం ఫసల్ ఫ్యూయల్ వాడిన వాళ్ళు ఒకేసారి రావాలి అంటే కష్టం. మీకేంటి పొజిషన్ పైన ఒక ట్రిగర్ పాయింట్ ఉంది. 2030కి ప్యారిస్ కన్వెన్షన్ ప్రకారం మీరు ఫసల్ ఫ్యూయల్ నుంచి బయటకు వచ్చి ఈవీ గనక గ్రీన్ ఎనర్జీ గనక వాడకపోతే కార్బన్ ట్యాక్స్ కట్టాలి. మీరు ఆ టెన్షన్ మీకు ఉన్నప్పుడు జనానికి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తే బాగుండేదేమో. సగం కొంచెం, ఎందుకంటే మోడీ గారు అంత పెద్ద పొజిషన్ లో ఉండి ఈ మాట చెప్పారంటే సార్ అన్నట్టు కొంచెం ఆలోచించాల్సిందే అని పూర్తిగా చెప్పకుండా, అంటే ఇప్పుడు దాకా ఉన్న సిస్టమ్స్ అన్ని ఎకష్టమైనవి. ఒక్కసారి కాదు, ఇప్పుడు 2 లక్షలు శాలరీ తీసుకుంటూ ఈ సంవత్సరం ఈ నెల నుంచి లక్ష తీసుకో, నీ ఖర్చులన్నీ తగ్గించుకో అంటే తగ్గించుకుంటారా? ఉమ్, ఒక్కసారి ఎకష్టం అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలంటే ఎంత కష్టం. సో దాని అనుగుణంగా కొంచెం చెప్పేది కొంచెం, ఎందుకంటే దీని బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇంకా 2-3 రోజుల్లో ఇంకొంచెం బయటికి రావచ్చేమో. ఆయన ఆయన అనుకున్నది రైట్. పూర్తి భావన అనేది బయటికి రాలేదు. ఆ భావన వస్తే అప్పుడు జనానికి అర్థం అవుద్ది. కరెక్టే. కొంచెం కానీ వ్యతిరేక కానీ అలా